అమ్మా అవల తోమకూడదు. ఇలా ఇవ్వమ్మా, నేను తోముతాను. వద్దులే తులసమ్మా, అత్తయ్య చూస్తే నీ మీద కోప్పడతారు. ఎలా తోమాలో ఒకసారి చూపించు చాలు. ఇంత అమాయకురాలివి ఈ ఇంటికి కోడలుగా ఎలా వచ్చావమ్మా? ఈ ఇంట్లో ఉండేది మనుషులు కాదమ్మా, డబ్బు పిచ్చి పట్టిన రాక్షసులు. ఇలాంటి చోట నీలాంటి వాళ్ళు బతకలేరమ్మా. ఇలా ఇవ్వమ్మా. ఏంటి తులసి, నీకిచ్చిన పనులు మానేసి దీని పనులు చేస్తున్నావు? కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చేయాలి. అది కాదమ్మా, ఆ అమ్మాయికి పట్టీలు తోమడం రావట్లేదు. అందుకని నువ్వు తోవుతున్నావా? లేదమ్మా, ఎలా చెయ్యాలో చూపిస్తున్నాను. ఏం అవసరం లేదులే, అదే శుభ్రం చేస్తుందిలే. 25 ఏళ్ళొచ్చినా ఇంకా కాలి పట్టీలు ఎలా తోమాలో చేత కాదు. ఇంటి పని తెలీదు, వంట పని తెలీదు. ఇంకేం వచ్చమ్మా నీకు? బాగా తిని టీవీ చూడటం వచ్చా? లేకపోతే ఇంట్లో ఎవరికి చెప్పకుండా అన్న కాని అన్నింటికి, వదిన కాని వదినింటికి వెళ్ళి ఆయనవి కానివి కల్పించి చెప్పడం వచ్చా? ఏమొచ్చు? ఆడపిల్లన్నాక అన్ని పనులు నేర్పించి కదా పంపించాలి. ఏ పని నేర్పకుండా నిన్ను మా నెత్తి మీదకి తోశారు. ఇదిగో ఇక్కడికొచ్చి నువ్వు మా ప్రాణం తీస్తున్నావు. మరీ ఎక్కువ కష్టపడకలే తల్లి, మురికిపోతుందేమో. కష్టపడింది చాలే కాని లేవడానికి గంట, కూర్చోడానికి గంట. వెళ్ళి బాత్రూంలు కడుగు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళావు. అది నేనెప్పుడు బాత్రూంలో కడగలేదత్తయ్యా. ఆహా, అలాగా. బాత్రూంలెప్పుడు కడగలేదా? ఇప్పుడు కడుగు కొడలా, తప్పే ఉంది. ఎవరు పుట్టుకతో నేర్చుకోరు కదా, చేస్తుంటే అవే వస్తాయి. వెళ్ళు, వెళ్ళి నీట్గా అద్దంలా మెరిసేలా కడగాలి, సరేనా? వెళ్ళు. అమ్మగారు, చిన్న పిల్ల, ఆ అమ్మాయికి అలాంటి పనులు చెప్తే ఏం చేస్తుంది చెప్పండి? నేను వెళ్ళి కడుగుతానమ్మా. ఏంటి తులసి, ఈ మధ్యన ఎప్పుడు చూసిన దానికి వత్తాసు పలుకుతున్నావు? దీని మీద ఏగవాల్తి నువ్వు బాధపడిపోతున్నావు? ఏంటి విషయం? దానికి ఏ కష్టం రాకుండా అన్నీ నిన్నే చేయమని వాళ్ళ పుట్టింటి వాళ్ళు డబ్బులేమైనా ఇస్తున్నారా ఏంటి? అలాంటిదేం లేదమ్మా. మరి మధ్యలో నీకెందుకే బాధ? ఎంతైనా చదువుకున్న అమ్మాయి కదమ్మా. ఆహా, అయితే ఏ చదువుకున్న పిల్లలు పనులు చేసుకోరా, కాపురాలు చేసుకోరా? ఇంకోసారి దాని పనులు చేస్తాను అంటే నిన్ను పని మానిపించి ఇంటికి పంపించేస్తాను, జాగ్రత్త. పర్వాలేదు తులసమ్మా, బాత్రూము నేను కడుగుతాను. నా కోసం నీ పని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. బాత్రూంలే కదా, నాకేం కష్టం కాదు, నేను చూసుకుంటాను. ఏయ్ ఆగో, ఈ పట్టీలు ఎవరు తీసుకెళ్తారే? లోపలికి తీసుకెళ్ళు. ఏయ్ ఏంటి మింగేసాలు అలా చూస్తా? నీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళా. చూస్తుంది.
ఏమైంది శశి? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఇంతకీ ఆదిత్య గారికి శిక్ష పడిందా లేదా? అది జరిగితే నా మొహంలో ఆనందం కనపడుతుంది కానీ నేను ఇలా చిరాగ్గా ఎందుకుంటాను? ఓ, అయితే ఈ కోపం అంతా దీనికా? అంటే ఆదిత్యకి శిక్ష పడలేదా? లేదు, వాడికి బెయిల్ శాంక్షన్ అయింది బాలు. అదెలా శశి? వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు కదా? లాయర్స్ చెప్పిందంతా జరగాలని రూల్ ఏం లేదు కదా. ఆదిత్యకి బెయిల్ వచ్చింది, ఆ గ్యారేజ్కి కూడా వెళ్ళిపోయాడు. ఛ! ఛ! ఆ రామ్ని ఏదో ఒక రకంగా కోర్టుకి రాకుండా లాక్ చేయాల్సిందే. బెయిల్ ఇప్పించింది రామ్ కాదు, మరి ఆ గ్యారేజ్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయన కూతురు. మీ తమ్ముడు ఆ పిల్ల ఇద్దరు లవ్ లో ఉన్నారు కదా, అందుకే వాళ్ళ నాన్నకు చెప్పి ఆదిత్యకి బెయిల్ ఇప్పించింది. ఓ, అదా సంగతి. వాడికి మన ఇంటితో ఏ సంబంధం లేదు అని ఆ ఓనర్కి తెలిసేలా చేస్తే లవ్వు లేదు గివ్వు లేదు అని అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. వాళ్ళకి మన ఆస్తితో పనిలేదు. ఆ శైలుకి ఆదిత్య అంటే ప్రాణం. అంత డీప్ లవ్వా? మరి ఆదిత్య జోలికొస్తే నాకు ఇత్తడైపోతుందని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఏంటది? ఇత్తడా? హా, ఇత్తడేంటి? అలాంటి వాళ్ళు వాడే భాషకి అర్థాలు కూడా ఉంటాయా? ఏదో ఫటాఫట్ దనా దన్ అంటూ పిచ్చి పిచ్చిగా వాగేసి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. నీకు వార్నింగ్ ఇస్తుందా? ముందు ఆ అమ్మాయి సంగతి తేల్చుకోవాలి. ముందు వెళ్ళి ఆ గ్యారేజ్ ఓనర్తో మాట్లాడదాం పదా. నువ్వెందుకు బాలు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేనే చూసుకుంటాను. నా ముందు ఆఫ్టర్ ఆల్ ఆ శైలు ఎంత నాతో పోటీ పడ్డవంటే డొక్కు కార్లకి రిపేర్లు చేయడం అనుకుంటుందేమో. నేనేంటో దానికి దాని బాబుకు కూడా తెలిసేలా చేస్తాను. వాళ్ళ ప్రేమని మొగ్గుగా ఉన్నప్పుడే మొదలు నుంచి పీకేయాలి, లేదంటే రేపు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి లో క్లాస్ దాన్ని రేపు ఆదిత్య నిజంగానే పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అంతా నేను చూసుకుంటాను. అమ్మా, ఆదిత్య, నాన్న ఆదిత్య. అమ్మా, నువ్వు ఏడవకమ్మా. నాకేం కాలేదు కదమ్మా, నేను వచ్చేసాను కదా. అసలు నిన్ను వేదవా, నువ్వెప్పుడు ఇలాగే చేసి నన్ను ఏడిపిస్తూనే ఉంటావు. ఒక్కసారి కూడా నువ్వు నా మాట వినవు. నిన్ను ఏం చేసినా తప్పులేదురా. అమ్మా అమ్మా, సరే అమ్మా, అయితే నీ కోపం తగ్గేదాకా నన్ను కొడుతూనే ఉండు. కొట్టు. పోరా, నీకు ఎంత చెప్పినా వేస్టే. అసలు ఎందుకు ఇలాంటి పళ్ళు చేస్తావు? ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? ఒకవేళ నీకు శిక్ష పడి జైలుకి వెళ్లాల్సి వస్తే? అయితే మాత్రం ఏంటమ్మా, తాతయ్యని కాపాడుకున్నాం కదా. తాతయ్య కంటే ఆ జైలు శిక్ష పెద్దదా చెప్పు? అమ్మా, నిజంగా వాడే గనక లేకపోయి ఉంటే తాతయ్యని మనం కోల్పోయేవాళ్ళం. అవునత్తమ్మా, నేను కడతాను అని చెప్పిన ఆ అడ్వాన్స్ డబ్బులు కూడా నాకు సమయానికి దొరకలేదు. తాతయ్యకి ఏమవుతుందో అని మేమెంత భయపడ్డామో తెలుసా? అలాంటి సమయంలో ఆదిత్య వచ్చి ఆదుకున్నాడత్తమ్మా. ఆదుకున్నాడు, కానీ ఎంత గొడవైందో చూడు. చివరికి వీడి మీద దొంగ అనే ముద్ర పడింది. అమ్మా, ఎవరమ్మా? ఎవరన్నారు? బాలు అన్నయ్య వదినే కదమ్మా. వాళ్ళంటే నేను దొంగనైపోతానా ఏంటి? అయినా
మన ఇంట్లో డబ్బు మనం తీసుకుంటే అది దొంగతనం అవుతుందా అమ్మా? అన్నయ్య వదిన అన్నంత మాత్రాన నేను దొంగనైపోతానా? ఇంత చేసినా బాలుని శేషిని ఇంకా అన్నయ్య వదిన అని పిలుస్తున్నావంటే నీది ఎంత మంచి మనసురా. అత్తమ్మా, ఆదిత్య ఎప్పుడు అలాగే ఉంటాడత్తమ్మా. కానీ ఆ బాలు శశియే అందరినీ శత్రువుల్లా చూస్తున్నారు. సీత, ఇప్పుడు అదంతా ఎందుకు? వదిలే. అమ్మా, మేం కోర్టుకు వెళ్ళేసరికి హీరింగ్ అయిపోయింది. నిజంగా ఆదిత్యని కాపాడింది మేం కాదమ్మా, శైలు. శైలు అమ్మా. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. తనే అమ్మా. లేమ్మా, లే. నా కొడుకుని కాపాడినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదమ్మా. నాకు కృతజ్ఞతలు దేనికంటీ? ఆదిత్య పరాయి మనిషి ఏం కాదు కదా, మనం అందరం ఒక ఫ్యామిలీనే కదా. ఫ్యామిలీనా? అదేనమ్మా, మా ఓనర్ గారు అందరినీ ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు కదా, ఆ విషయమే చెప్తుందమ్మా. శైలు, అంతే కదా? అవునంటీ, మన అందరం ఒక ఫ్యామిలీనే కదా. ఇదిగోండి, సీత నాకు అక్క అవుతుంది, రామ్ గారు బావ్ గారు, మీరు అత్తయ్య లాంటి వారు. ఆదిత్య అదేనమ్మా, ఫ్యామిలీ అంటే ఇలా అక్క బావ అత్త మామ అని అందరూ పిలుచుకుంటారు కదా, ఆ విషయమే తను చెప్తుంది కదా. అవునంటీ, అది కాపు కవర్ చేయలేక చస్తున్నా. అమ్మా, ఇంతకీ తాతయ్య ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు నాన్న. అమ్మా, తాతయ్యకి ఈ విషయాలు నేను చెప్పొద్దమ్మా, తెలిస్తే ఆయన చాలా బాధపడతారమ్మా. కోపం వచ్చిందంటే మళ్ళీ అందరి మీద కేకలేస్తారమ్మా, ఆ రెండు ఆయనకి మంచివి కాదమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వీడు నిన్న మొన్నటి దాకా చిన్న పిల్లోడిలా కనిపించేవాడు, ఈరోజు చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు రా. అమ్మా, వీడెప్పుడు మన ముందు చిన్నవాడే అమ్మా. ఆదిత్య, ఇంతకీ ఆ కేసు ఏమైనట్టు? అది నిలబడే కేసు కాదమ్మా. ఆదిత్య మన ఇంటి బిడ్డ అనే విషయం చెప్పకుండా వాళ్ళు కేసు ఫైల్ చేశారు. చాలా ఈజీగా కొట్టేస్తారని మన లాయర్ చెప్పాడు. పోనీలేరా, వీడి మీద దొంగ అనే మచ్చ పడకుండా ఉంటే అంతే చాలు. పదండి, దేవుడి దర్శనం చేసుకుందాం. ఇంకా ఎంతకాలం వాడాలి రాధాకృష్ణ ఈ టాబ్లెట్లు? నేను బాగానే ఉన్నాను కదా. అలా అంటే ఎలా తాతయ్య? డాక్టర్ గారు రాసిచ్చిన కోర్సు మొత్తం మనం కంప్లీట్ చేయాలి కదా. ఇంతకీ రాని ఇది తను గుడికి వెళ్ళిన తాతయ్య, వచ్చేస్తుంది. ఇంతకీ ఆదిత్య ఎలా ఉన్నాడయ్యా? బాగానే ఉన్నాడు తాతయ్య. వాణ్ణి ఒకసారి ఇంటికి రమ్మను, వాణ్ణి చూడాలనుందయ్యా. ఆ రోజు వాణ్ణి హాస్పిటల్లో చూడమే, తర్వాత పత్తా లేడు. నిజంగా చిన్నవాడైనా వాడు ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నాడు. వాడే గనుక లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదేమో. ఒకసారి నేను రమ్మనని చెప్పి వాడికి ఫోన్ చెయ్యయ్యా. అలాగే తాతయ్య. ఆ డబ్బు తెచ్చినందుకు ఆదిత్య మీద దొంగతనం కేసు పెట్టారని చెబితే తాతయ్య ఏమవుతారో. వీలైనంత వరకు ఈ నిజం చెప్పకపోవడమే మంచిది. తాతయ్య, ఇప్పుడే వస్తాను.
రాణి, ఆదిత్య బాగున్నాడు కదా? బాగున్నాడండి. ఆ, తాతయ్యకేం చెప్పలేదు కదా? ఏం చెప్పలేదు. నువ్వు పద. ఉమ్. తాతయ్య, గుడికెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకోండి. అబే ఇప్పుడు వద్దమ్మా, నేను ఇంకా స్నానం చేయలేదు. అక్కడ పెట్టు, స్నానం చేశాక తర్వాత తీసుకుంటానులే. సరే తాతయ్య. ఏంటండి ఇది? గదంతా ఇలా ఉందేంటి? తుడవలేదా? ఏమోనమ్మా, నేను గమనించనేలేదే. సరే తాతయ్య, మీరెళ్ళి స్నానం చేసి రండి. ఏమండి, తాతయ్యని తీసుకెళ్ళండి. రండి తాతయ్య. గంటయ్య, గంటయ్య! ఏంటండి, ఎందుకు అన్నిసార్లు పిలుస్తున్నారు? తాతయ్య గదెందుకు కూడవలేదు? ఆయన పేషెంట్ అని తెలుసు కదా, శుభ్రంగా పెట్టాలి గదని తెలీదా? నేనెందుకు శుభ్రం చేస్తానండి? అది నా పని కాదు. అంటే ఇంట్లో పని చేయవా? అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ అది అడుగుతారేంటండి? నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను కేవలం మా అమ్మాయి గారి పని చేయడానికి మాత్రమే వచ్చాను. వెళ్ళి ఆవిడ గది చూడండి, అద్దంలా తుడిచేశాను. హ, మరి మిగిలిన గదులు మీరు తుడుచుకోండి. గంటయ్య! మీరు ఎంత అరిచినా నేనేం చేయలేనండి. నా పని తప్ప ఇంకెవరి పని చేయొద్దని అమ్మాయి గారే చెప్పారండి. కావాలంటే ఆవిడ్ని అడగండి. అడగమంటావా? మీరు అడిగితే మీ ముందు నా మీద కేకలేస్తారు. మీరు వెళ్ళగానే అవేవి పట్టించుకోవద్దని చెప్తారు. ఎందుకండి మీకు అనవసరమైన కంఠశోష? నేను చాలా వీడియోలు చూసుకోవాలి. ఉంటాను. గంటయ్య! ఛ! ఏంట్రాణి, నువ్వు చీపురు పట్టుకుని ఊడుస్తున్నావేంటి? హ, ఈ ఇంట్లో ఎవరి గదులు వాళ్లే శుభ్రం చేసుకోవాలి. శశి పెట్టిన రూల్ అంట. అసలు ఆ శశికి ఏమైంది? మనల్ని ఎందుకిలా సాధిస్తుంది? ఈ ఇంటికి దెయ్యంలా దాపురించింది. వదిలేయండి. మనకి పనులు చేసుకోవడం కొత్తేం కాదు కదా. ఈ సంపదలు ఇప్పుడొచ్చాయి, కానీ అంతకుముందు మన పని మనం చేసుకున్నామా లేదా? 5 నిమిషాలుండండి, ఈ గది క్లీన్ చేస్తాను. సరోజా, సరోజా! ఇదిగో వస్తున్నానండి. వెళ్దామా? ఏమండి, వెళ్దాం, కానీ ఒక్కసారి చందు గురించి ఆలోచించండి. ఏం ఆలోచించాలి? వాడికి డబ్బులు దొరకకుండా చేశారు. కనీసం వాడి ఖర్చుల కోసమైనా ఎంతో కొంత ఇవ్వచ్చు కదండి. ఇచ్చేవాణ్ణి, కానీ ఈ మధ్య దొరికిన ప్రతి రూపాయి తీసుకుని వెళ్ళి వాడి బెట్టింగ్లకి, ఆన్లైన్ గేమింగ్లకి తగలేస్తుంటే ఎలా ఇవ్వాలి? ఆ శశిరేఖ దగ్గర బానిసల్లాగా ఉండి రూపాయి రూపాయి కూడబెట్టింది ఎవరి కోసం? వాడి కోసమే కదా. కానీ ఉన్నదంతా ఇలా తగలిస్తే రేపేం తింటాడు? అందుకే డబ్బులు చేతికి అందకుండా ఆపాను. మీరు చెప్పింది నిజమేనండి, కానీ వాడికి చాలా ఇబ్బందిగా ఉందండి. అటు శశిరేఖ కూడా పైసా విదల్చటం లేదు. అంతకుముందంటే ఆ శశిని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తెచ్చుకునేవాడు. ఇప్పుడు జరిగిందంతా ఆ కుటుంబానికి తెలిసిపోయింది. అసలు డబ్బులు ఇవ్వడం లేదండి. అందుకనే రహస్యాన్ని ఎప్పుడూ రహస్యంగానే ఉంచాలి. ఒక్కసారి బయట పెడితే ఇక మనం దాచటానికి, దండుకోవటానికి ఏమీ ఉండదు. మనకి డబ్బులొచ్చేది ఆ శశిరేఖ దగ్గర నుంచి. అక్కడే దారులు మూసుకుని పోయాక ఇక మనం ఉన్నది దాచుకోవాలి గాని
దండక చేసుకోకూడదు. మరి వాడి పరిస్థితి ఏంటండి? చూడు, వాణ్ణి ఆ బెట్టింగ్లో ఆపేయమను. డబ్బులు సంపాదించడానికి నేను బోలెడైన మార్గాలు చూపిస్తాను. అది కాదండి. ఇదిగో, నువ్వు ఎన్ని చెప్పినా వాడికి డబ్బులు ఇచ్చేదే లేదు. నువ్వు దీని గురించే మాట్లాడాలనుకుంటే నువ్వు ఇంట్లోనే ఉండు, నేనే వెళ్తాను. ఆగండి, నేను కూడా వస్తాను. పట్టీలు మర్చిపోయాను. అమూల్య, వసే అమూల్య, ఆ పట్టీలు తీసుకునిరా. తెస్తున్నానత్తయ్య. ఒక్క నిమిషం. ఇదిగోండి అత్తయ్య. ఏంటి చేతికిస్తావు? కొంచెం జరగండి. కాలికేయ్. వెళ్ళమ్మా. అక్క, చందు, నీకు దండం పెడతానక్క. ఒక 10,000 ఉంటే ఇచ్చి నన్ను కాపాడక్క, లేదంటే వాళ్ళని చంపేస్తారక్క. ప్లీజ్ అక్క. చచ్చిపో.